అది ఒకప్పుడు నిజాం ప్రభువులు ఏలిన ప్రాంతం. గతంలో మున్సిపాలిటీగా జిల్లా కేంద్రంగా ఉన్న ప్రాంతం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొంతకాలం మేజర్ గ్రామ పంచాయతీగా కూడా కొనసాగింది. అనంతరం తాజాగా తొలిసారిగా మున్సిపాలిటీగా ఆవిర్భవించింది ఆసిఫాబాద్. ప్రస్తుతం మొట్టమొదటిసారిగా మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నారు ఆ ప్రాంత ఓటర్లు. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో నెలకొన్న సమస్యలేంటి, ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. ప్రస్తుతం మనం ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో ఉన్నాము. అయితే ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత ఇటు 1931లో గతంలో మున్సిపాలిటీగా ఉంది. అయితే ఆ తర్వాత చాలా కాలం గ్రామ పంచాయతీగా కొనసాగిన అనంతరం ఇటు ఏజెన్సీ ప్రాంతం ఉందని చెప్పేసి గ్రామ పంచాయతీగా కొనసాగించారు. ఆ తర్వాత ఇటు మళ్ళీ తిరిగి రాజంపేట ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత ఆసిఫాబాద్ అయితే మున్సిపాలిటీగా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మున్సిపాలిటీ అయినప్పటికీ కూడా ఇటు జిల్లా కేంద్రం అయినప్పటికీ కూడా ఇటు శానిటేషన్ సమస్యలు కూడా ఇటు మనం ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాము. ఇటు కనీసం మున్సిపాలిటీ లెవెల్కి తగ్గట్టు కూడా లేదు. ఇటు ఎక్కడికక్కడ డ్రైనేజీలు కూడా పూడుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూపించే ప్రయత్నం చేస్తున్నాము. డ్రైనేజీలు కూడా కనీసం క్లీన్ చేయనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ చెత్త పండు కూడా రానటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అయితే ఇంకా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఆసిఫాబాద్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు కూడా ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొంతమంది యువకులు కూడా ఉన్నారు, ఒకసారి వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలక్షన్స్ వచ్చినాయి, మున్సిపల్ అవుతుండ్రు, మీ వార్డు నుంచి నిలబడ్డారు, కౌన్సిలర్గా ఎవరో ఒకరు నిలబడి ఉంటారు. ఎట్లాంటి నాయకుడిని ఎన్నుకుందాం అనుకుంటున్నారు? వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు మాకు ఎట్లా సర్వీస్ బట్టి సర్వీస్ చేస్తారు అనేది చూసి రైట్. ఎవరైతే తమ వార్డు అభివృద్ధికి చేస్తారో వాళ్ళని గెలిపించుకునే దానికైతే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపుతున్నారు. అయితే గతంలో గ్రామ పంచాయతీకి ఉన్న సమయంలో కొద్దిగా శానిటేషన్ ఉన్నప్పటికీ కూడా మున్సిపల్ ఏర్పడిన తర్వాత అటు ఒకే చోట గ్రామ పంచాయతీ మున్సిపల్ రెండు కూడా ఉండడంతో ఇటు కార్మికుల కొరత కూడా ఇక్కడ ప్రధానంగా ఉందని చెప్పొచ్చు. ఎప్పుడో దశాబ్దాల క్రితం నిర్మించినటువంటి డ్రైనేజ్ మొత్తం ఎండిపోయి అంతా చెత్తతో దుర్వాసన వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం ఇక్కడ చూడొచ్చు. అయితే డ్రైనేజ్ సంబంధించిన అయితే సమస్యలు ఇక్కడ తిరగడం లేదని ప్రధానంగా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, మున్సిపల్ ఎలక్షన్లు, మరి ఎట్లా మీ వార్డులో మొత్తం రోడ్లు గిడ్లు నాలుగు అన్ని మంచిగా ఉన్నాయా? మంచిగా. సమస్యలు ఉన్నాయా? సమస్యలు ఉన్నాయి, అంత చెత్త ఉన్నాయి కదా, అంత చెత్త జామాయి ఉన్నాయి కదా. ఎందుకు మరి మీరు చెప్తలేరు? ఇప్పుడు మీకు మున్సిపల్ ఆఫీస్ కూడా దగ్గరనే ఉన్నది కదా ఇన్ని రోజులు, ఇప్పుడు చెప్తలేరా మరి ఆఫీసులు ఎవరు వస్తలేరా? చెత్త బండ్లు కానీ అవి కానీ చెత్త బండ్లు వస్తున్నాయి కానీ చెప్పలేము నాలుగుల గురించి. ఆసిఫాబాద్కి మొట్టమొదటిసారి మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు పట్టణానికి సంబంధించి ఇంకా నిధులు కూడా ఎక్కువగా ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది మొదటిసారి జరుగుతున్న ఎన్నికల అనంతరం. కాబట్టి ఇటు పటిష్టమైన నాయకత్వాన్ని అయితే ఇక్కడ ప్రజలు కోరుకుంటారని చెప్పవచ్చు. మొత్తానికైతే ఇటు ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఒక బలమైన నాయకత్వాన్ని అభివృద్ధి చేసే నాయకులను కోరుకుంటుందని చెప్పవచ్చు. ఇప్పుడు జర్నలిస్ట్ భూమేష్ ఇర్ఫాన్, బిగ్ టీవీ, ఆసిఫాబాద్ నుంచి.